హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవైపు రోస్టర్లో ఉన్న మిస్టేక్స్ను సరిచేసి ఎగ్జామ్ నిర్వహించాల్సిందిగా అభ్యర్థులు కోరుతూ ఉండగా, మరోవైపు ఎగ్జామ్ నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ బోర్డు తెలియజేస్తూ ఉంది. అయితే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో అభ్యర్థులు ఉండగా, అసలు ఈ ఇష్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. రోస్టర్ క్లియర్ చేసి పెట్టిన 92,000 అభ్యర్థుల జీవితాలండి. ఇది మాకు టైం పట్టినా పర్లేదు, దీన్ని న్యాయబద్ధంగా చేసి మళ్ళీ కేసులు అయ్యేలా చేయొద్దండి. గత 6 ఏళ్ళుగా గ్రూప్ 2 కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాం. మేము కుటుంబానికి దూరంగా ఉన్నాం. సమాజంలో గౌరవం లేకుండా ప్రిపేర్ అవుతూ ఈ రూముల్లో ఎంత కష్టపడి ఉన్నాం. మేము దయించి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఏపీపీఎస్ చర్యని చేతులేస్తే ప్రాధాన్యపడుతున్నామండి. మాకు రోస్టర్ క్లియర్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టాలి, లేకపోతే మా ప్రాణాలు పోతాయండి. 90,000 అభ్యర్థుల జీవితాలండి. దయించి రోస్టర్లో ఉన్న మిస్టేక్స్ను తొలగించి ఎగ్జామ్ నిర్వహించాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ గారు నిన్న రాత్రి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆ ట్వీట్ డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే కనుక, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ నుంచి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి చాలా రిక్వెస్ట్లు అనేది వచ్చిన నేపథ్యంలో నారా లోకేష్ గారు స్పందిస్తూ, అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకున్నాము, అయితే లీగల్ టీంను సంప్రదించి పరిష్కారం కనుగొనడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తాము అని ట్వీట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి ఎటువంటి స్పష్టత రానప్పటికీ ఉదయం ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. రేపు జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీపీఎస్సీ ఖండించినట్లు, షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ జరుగుతుంది అని స్పష్టం చేసినట్లు తెలియచేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఆ వెబ్ నోట్ ఏంటంటే కనుక, ఫేక్ వెబ్ నోట్ అనేది ఒకటి సర్క్యులేట్ అవుతుంది, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పేసి. సో ఇలాంటివి చేసిన వారికి లీగల్ యాక్టివిటీ కింద కేసు అయితే ఫైల్ చేయడం జరుగుతుంది అని అయితే తెలియచేయడం జరిగింది. అలాగే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ అయితే నిర్వహించబడుతుంది అని అయితే ఆ వెబ్ నోట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మరలా ఆఫ్టర్నూన్కి ఇంకొక న్యూస్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 2 వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. రేపు జరగాల్సినటువంటి గ్రూప్ 2 మెయిన్ పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా, అదేవిధంగా రోస్టర్ అంశంపై కోర్టులో ఉన్న పిటిషన్ విచారణ మార్చి 11న జరగనుండగా అప్పటి వరకు వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ 90,000 మంది అభ్యర్థుల జీవితాలు ఈ నోటిఫికేషన్ పైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి, ఒకవైపు గవర్నమెంటు, మరోవైపు ఏపీపీఎస్సీ బోర్డు మంచి నిర్ణయం తీసుకొని అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.